హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ రిజల్ట్ రానున్న సందర్భంలో తల్లిదండ్రులకు మరియు ప్రియమైన విద్యార్థులకు కొన్ని సలహాలు సూచనలు. ఇట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ రిజల్ట్ సందర్భంగా నేను ఇచ్చేటువంటి సలహాలు మీకు తెలిసినవి అయినప్పటికీ కూడా ఒకసారి వీటిని మీరు పరిశీలించుకొని రిజల్ట్ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలతోటి, అదేవిధంగా పిల్లలు మీ యొక్క మనోధైర్యాన్ని ఎలా ఉంచుకోవాలి, దానికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో చర్చించబోతున్నా. మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో రిజల్ట్ అనగానే ముఖ్యంగా విద్యార్థులు రిజల్ట్ వస్తుంది అనగానే ఒక రకమైనటువంటి మానసిక సంక్షోభం, అంటే మానసిక స్థితిలో మార్పు, టెన్షన్ గురవుతూ పిల్లవాడు చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో రిజల్ట్ వస్తున్నాయి, రిజల్ట్ నెక్స్ట్ డే అనగానే నేను ముఖ్యంగా పేరెంట్స్ చెప్పేటువంటి ఒక విషయం, మీ పిల్లలతోటి రాబోయేటువంటి రిజల్ట్స్ గురించి వారి దగ్గర కూర్చొని ఒకసారి సజావుగా మాట్లాడండి. అంటే మీరు చేసే పనే కావచ్చు, కానీ స్పెషల్గా సో పిల్లలతోటి ఆ రిజల్ట్ రేపు వస్తే అనగా ఈరోజే, సో రిజల్ట్ మనం అనుకున్న రిజల్ట్ ఎలా వచ్చినా కూడా ఏం కాదు, నువ్వు రిజల్ట్ సంబంధించి టెన్షన్ పడాల్సిన పని లేదు అని ఒకసారి మీరు పిల్లవాళ్ళ భుజం తట్టినట్లయితే పిల్లవానికి ఉన్నటువంటి సగం టెన్షన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ పేరెంట్స్, అంటే నేను చెప్పే విషయం ఇక్కడ ఏంటంటే అందరి పిల్లలు ఒకే విధంగా ఉంటారని కాదు. కొంతమంది పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వారికి సంబంధించి మన ప్రయత్నం తప్పకుండా చేయాలి. తల్లిదండ్రులుగా ముందు మీరు పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి. రిజల్ట్ ఎలా వచ్చినా కూడా ఏం కాదు, ఇలాంటి రిజల్ట్స్ ఎన్నో ఉంటాయి జీవితంలో అని ఒకసారి మీరు పిల్లలకు చెప్పండి. సో రిజల్ట్ వచ్చినటువంటి సందర్భంలో కూడా రిజల్ట్ డే రోజు వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లలతోటి కలిసి ఉండే విధంగా చూసుకోండి. అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు కావచ్చు. నేను అనేది ఏంటంటే కొన్ని సందర్భాలు మనం పరిశీలిస్తే ప్రతి ఇయర్ కూడా అంత ఎందుకు, మొన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో నేను కొన్ని సంఘటనలు చూశాను. సంఘటన జరిగాక అందరూ అయ్యో అనడం అనేది కామన్, కానీ సంఘటన జరగకుండా ఉండడం కోసం మన వంతుగా ప్రయత్నం, నా వంతుగా ఒక ప్రయత్నం ఏంటి అంటే కొన్ని సూచనలు ఇస్తున్నా నేను. సో రిజల్ట్ డే రోజు తల్లిదండ్రులు పిల్లలతోటి గడపండి. రిజల్ట్ చూసుకున్నాక పిల్లవాడిని అప్రిషియేట్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నటువంటి మార్క్స్ రాలేదు అంటే ముఖ్యంగా సో మనం పరిశీలిస్తే పిల్లల యొక్క స్వభావం చాలా డిఫరెంట్గా ఉంటుందండి, అది మీకు కూడా తెలుసు. కాకుండా ఏంటంటే సో ఆ వే ఆఫ్ని మనము సెట్ చేయగలగాలి, ఈ రిజల్ట్ టైంలో సెట్ చేయగలగాలి. సో 10th క్లాస్ రిజల్ట్ ఉంది, పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్ 10 పాయింట్స్ అని 3 నెలల ముందే పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ రిలేషన్స్లో ఫ్రెండ్స్లో చెప్తూ ఉంటాడు మా బాబు 10 పాయింట్స్ వస్తాయి అని. అన్ఫార్చునేట్లీ నేను మీకు విషయం చెప్తున్నా, బాబు చాలా టాలెంటే, కానీ పేపర్ వాల్యుయేషన్లో కొన్ని సందర్భాలలో అనుకున్నటువంటి మార్క్స్ 6 కాకుండా 4 పడవచ్చు, 5 పడవచ్చు. ఎందుకు అనేటువంటిది చిన్న చిన్న రీజన్స్ ఆ సందర్భాన్ని బట్టి జరుగుతాయి. అప్పుడు మనకు తగ్గేటువంటి మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం అనుకున్న 10 పాయింట్స్ రానప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాబుకి లేదా విద్యార్థులకి 9.9, 9.8, 9.5, 9.0 లైక్ దట్ ఎన్నైనా రావచ్చమ్మా. ఈ సందర్భంలో మీరు పిల్లలని అంటే నేను అనుకున్నటువంటి మార్క్స్ నువ్వు తీసుకురాలేదు, నువ్వు ముందే ఇలా చేస్తావని నాకు తెలుసు, ఇది చాలా అని మీరు ఇలాంటి విషయాలు అన్నప్పుడు పిల్లవాళ్ళు స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజల్ట్ ఏ విధంగా వచ్చినా కూడా ఫస్ట్ అప్రిషియేట్ చేసి పిల్లవాడిని భుజం తట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. మై డియర్ పేరెంట్స్, మీ అందరికీ తెలుసు. కాకుంటే మనం ఆ సందర్భంలో ఆ ఆక్రోశంలో అనుకున్నది రాలేదు, సొసైటీలో మావని గురించి ఎలా చెప్పాలని కొంతమంది గురించి చెప్తున్నాను నేను. ఇది కరెక్ట్ వే కాదు, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో
ఇంకా కొంతమంది విద్యార్థుల విషయంలో అంటే వాళ్ళ యొక్క పరిస్థితి కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పిల్లవాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. నో ప్రాబ్లం. రిజల్ట్ అనేటువంటిది జీవితానికి ఒక తొలి మెట్టు లాంటిది మాత్రమే. ఇది మొదటి ప్రయత్నం మాత్రమే. జీవితంలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్కే ఇలా జరిగింది అని మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవాల్సినటువంటి పని అయితే కాదు. సో దయచేసి రిజల్ట్ని ఒక ప్రయత్నంగా భావించండి. తదనంతరం మళ్ళీ మీరు ఆ ప్రయత్నంలో లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోయే విధంగా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. సో కాబట్టి రిజల్ట్ అనేటువంటి జీవితంలో ఒక భాగం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకి సరైన పద్ధతిలో వివరించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. సో అదేవిధంగా నేను విద్యార్థులు చెప్పేటువంటి ఒక విషయం, రిజల్ట్ అనగానే గాబరా పడిపోద్దు. రిజల్ట్ వచ్చిన రోజు మనము నానా యాతనకు గురవుతూ ఉంటాం. ఇది చాలా పొరపాటు. బికాస్ 1 ఇయర్ చదివి నువ్వు ఏదైతే ప్రజెంట్ చేసావో ఎగ్జామ్లో అదే రిజల్ట్కు రాబోతుంది. అది తెలుసు మీకు. మనం చేసిన ప్రయత్నం, మనం చదివిన చదువు, మనం రాసినటువంటి ఆన్సర్ సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. కాకుంటే మీరు అనుకున్న మార్క్స్కి 5, 10 అలా తేడా ఉంటుంది తప్ప ఇక్కడ కంప్లీట్గా వేరే రిజల్ట్ అయితే రాదు. నువ్వు ఏదైతే చదివావో, నువ్వు ఏదైతే రాసావో అదే రిజల్ట్ వస్తుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు మీరు అంత టెన్షన్ గురి కావాలి? ఇట్ ఈస్ వెరీ లాజికల్ పాయింట్. నువ్వు చదివిందే, నువ్వు రాసిందే రిజల్ట్లో వచ్చింది. మళ్ళీ మీరు టెన్షన్ గురి అవుతూ, పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ, మీరు ఇబ్బంది పడుతూ ఇలాంటివి చేయకండి. ఇది తొలి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు మీరు చాలా చేయాలి. జీవితంలో ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మేధావులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, ఆనాడు రిజల్ట్స్లలో చాలా వరకు ఇబ్బంది పడ్డ వాళ్ళే ఉన్నారు. ఈనాడు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి రిజల్ట్ అనేటువంటిది మన ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే. రిజల్ట్ అనేటువంటిది ఎండ్ కాదు. ఏ విద్యార్థిని అయినా కూడా మీకు వచ్చిన రిజల్ట్ని మీరు ఆస్వాదించండి. ఆ రిజల్ట్ గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోండి, పరిశీలించుకోండి. తదనంతరం వచ్చేటువంటి రిజల్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని నేను మరొకసారి తల్లిదండ్రులకు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులందరికీ తెలియజేస్తూ, సో నా వంతుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. Okay, my dear students, all of you, all the best. Thank you.